ముసలమ్మ చూడండి ఎండలో ఎలా ఆడుకుంటుందో. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. నిజంగా తలుసుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. చూడండి ఒక పక్కన బళ్ళు వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. చూడాలి కూర్చున్న పాపం. ఇవన్నీ పక్కన పెట్టి ఎండ ఎలా ఉందో చూడండి. మామూలు మనుషులమే ఎండకుండా లేకపోతున్నాం. ఆ పెద్ద ఎండలో ఎలా ఉంటుందో అని పాపం ఒకప్పుడు ఎలా ఉందో పాపం ఆమె ఎంత జీవితాన్ని అనుభవించిందో. చివరికి టైంకి వచ్చేసరికి చూసేవాళ్ళు ఎవరు లేక ఇలాంటి పరిస్థితి రావడం అంటే చాలా కష్టం. ఎవరు పట్టించుకోవట్లేదు చూడండి. నిజంగా బిజీలు అయిపోయింది జనానికి. బిజీ వస్తున్నారే, ఎవరి పనిలో వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. జుట్టంతా నడిచిపోయి చేతులు తనకు బలం లేక నడిచే పరిస్థితి కూడా లేదు పాపం. అలాగే దెబ్బతగినట్టు పాపం ఎంత జీవితాన్ని అనుభవించిందో ఒకప్పుడు. తమ్ముడు ఎవరో పాపం అది స్కూటర్ వేస్తున్నాడు. ఇందాకెవరో ఒక ఆవిడ ఉరకాలే మా మిస్సెస్సే డబ్బులు ఇచ్చింది. ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఎక్కడ కనిపించిన హెల్ప్ అనేది చేస్తారని నమ్ముతున్నాను నేను. ఆల్రెడీ చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలాంటి హెల్ప్. ఇంకా కనిపిస్తే తప్పకుండా మనకెందుకు లేని తొలగిపోకుండా మీ చేతన సాయం చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు లేదా నేను పెట్టే వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను.